హాయ్ అండి. విజయవాడలో పరిస్థితి అందరికీ తెలుసు. అందరూ గూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారండి. చాలా థాంక్స్ అండి. కానీ మీరు చేసిన హెల్ప్ అయితే చాలా వరకు అందట్లేదండి. మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. కానీ ఫ్లైఓవర్ దగ్గర అది ఆగిపోతుందండి. ఏంటి అనంటే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇటువైపుకి తీసుకురాలేకపోవటం వల్ల అక్కడ చెల్లాచెదురుగా ఎంత రైస్ పడిపోయి ఉందోనండి. నిన్న మా పాపను, మా వారు ఇంక తప్పక ఎవ్వరూ రాక నీళ్లు తెచ్చుకోవడానికి ఎళ్లారు. మాకిక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అండి ఫ్లైఓవర్ ఎక్కి అవతల వైపు దిగి తెచ్చుకోవడం. అలాగే నీళ్ళల్లో ఈదుకొని అలాగే ఎళ్లారు. అయితే మా వారికైతే వాటర్ అందలేదు. తోసేసుకుంటున్నారండి. తోసుకొని, గుద్దుకొని ఇలాగే ఉంటారు ఈ ప్రజలు అదేంటో. అదే వాళ్ళు కొట్టుకోకుండా ఉంటే అందరికీ దొరికిద్దండి. కాదు వాళ్ళు మాత్రమే బాగుపడాలన్నట్టుగా ఎగబడిపోయి 2, 3 కేసులు వాళ్ళకి తీసుకొని ఎళ్ళిపోతారు. మామూలు వ్యక్తులేంటంటే ఇంకా అడిగి ఏ 2 వాటర్ బాటిల్సో, 3 వాటర్ బాటిల్సో అందుతాయి. అయి పట్టుకొని రావాలి. ఇంక మా పాప ముందుకెళ్ళి వాళ్ళని తోసుకొని ఎళ్ళి నిలబడితే మా పాపకి హాఫ్ లీటర్ బాటిల్ కేసిచ్చారు. ఇంక అయ్యే పట్టుకొనొచ్చింది మా పాప. ఒకటేనండి. ఆడపిల్ల కాబట్టి చూసి ఇచ్చారు. మగవాళ్ళకైతే మటుకు అలా కాదండి. అసలు ఎగబడి తీసుకుంటున్నారు. బాగా బాధనిపించిందండి. పాల ప్యాకెట్లయితే ఇసురుతున్నారండి. అవి పట్టుకునే లోపే ఏదో ఒక గోరు తగిలో ఏదైనా కానీ ఒత్తిడికో ఇరిగిపోతే అది దేనికి పనికిరాదు ఆ పాల ప్యాకెట్టు. అలా ఉందండి సిట్యుయేషను. మీరు హెల్ప్ చేయాలనుకున్నది మా దాకా వస్తది. మీరే వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి గానీ, ఇలా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారని ఒకళ్ళ మీద వదిలేసైతే మీరు చేయకండి. ఎందుకంటే మీ రూపాయంతా నీళ్ళలో పోసిన పన్నీర్‌లాగేనండి. మా వరకైతే చేరట్లేదు. ఇప్పుడు మీకు పుణ్యం కలగాలని మీరిస్తున్నారు. కానీ మా వరకు వస్తే కదా మీకు పుణ్యం కలిగేది. లేదండి. మేము 3 రోజుల నుంచి ఎదురు చూసి నీళ్ళండి మెయిన్‌గా ఏంటంటే ఫుడ్ లేకపోయినా బతికేయగలం. వాటరు, వాటర్‌కి ఎంత ఇబ్బంది పడ్డామంటే అమ్మో! నీరు దొరక్కపోతే ఇంత కష్టమా అని పాపం ఆ గ్రీన్ బిల్డింగ్‌లో చంటి పిల్లలండి. ఆళ్ళు భలే బాధనిపించింది మాకు క్లియర్‌గా కనపడతారు వాళ్ళు. 4 ఇళ్ళు అవతల. హెలికాప్టర్‌లండి పైన తిరుగుతా ఉంటే, తిరిగినప్పుడల్లా సౌండ్ వినపడినప్పుడల్లా గబగబా నలుగురు, ఐదుగురు పైకెళ్ళిపోయి 2 కర్రలకి ఒక చున్నీనో ఏదోనండి చుట్టేసి ఊపుతానే ఉన్నారండి. ఒక్క హెలికాప్టరోళ్ళు కూడా ఒక వాటర్ బాటిల్ ఇసిన పాపాన పోలా. ఇప్పుడు 2 స్టేర్స్ బిల్డింగ్‌లో కింద ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక 5, 6 మెంబర్స్ అన్నా మొత్తం మీద ఒక 10 మెంబర్సో, 12 మెంబర్సో మేడకెక్కేసి అందరూ హెలికాప్టర్ వచ్చినప్పుడల్లా చేతులు ఊపుతానే ఉన్నారండి. ఎవ్వరు సహాయం చేయలేదు. మళ్ళీ వస్తారేమో అని ఎదురు చూడటం, అక్కడే కూర్చోవటం ఇదే చేశారు గానీ ఎవ్వరు రాలేదండి. మేమైతే వాటర్‌కి ఇంకా వాన పడితే పైన రేకుల నుంచి కారే వాటర్ పట్టుకుందామని చెప్పేసి అక్కడ బకెట్లు పెట్టి, ఒక బిందె పెట్టుకొని అయ్యే నీళ్ళు వడగట్టి వాడుకున్నాము. మా ఇంటి ఎనకోళ్ళైతే అదండి పరిస్థితి. పాపం అన్నీ పైనే పెట్టుకొని కూర్చున్నారు. ఎటు ఎళ్ళలేని స్థితి వాళ్ళది. ఇలాగే ఉన్నారండి అందరూ. మీరు పంపించిన ఏది కూడా మా వరకు రాలేదండి. 3 రోజుల్లో మాకు నీరిచ్చిన దిక్కు దివానా కూడా లేదు. మరి ఏదైనా ఒక సందర్భం ఎలక్షన్స్ వచ్చినప్పుడో లేదా ఏదైనా సందర్భంలో తిరిగిన రోడ్డు తిరగకుండా తిరుగుతారండి. చిన్న గల్లీని గూడా వదలకుండా తిరుగుతారు. మరి ఇలాగ మేము మా పరిస్థితులు ఇలా బాగోన్నప్పుడు మేము ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఎందుకు రాలేదో మరి నాకైతే తెలీదు. ఈరోజు మటుకు అయితే వచ్చారండి. 3 రోజుల్లో మేము పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు. ట్యాంక్‌లో లేవు నీరు. బాత్రూమ్స్‌కి ఇబ్బంది. తాగడానికైతే లేవు నీరు. ఎంత ఇబ్బంది పడతా ఫుడ్ అంటే పోనీయండి ఫుడ్ లేకపోతే లేకపోయింది. ఇంత ఇబ్బంది పడటం అనేది ఎవ్వరికీ రాకూడదండి. మీరు మటుకు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గానే చేయండి. ఒకళ్ళని నమ్మయితే వేలు, లక్షలు పోయిద్దండి. చాలామంది సహాయం చేశారంట. కానీ చాలా వరకు చెత్తబుట్టలోకి వెళ్ళిపోయిందండి మీ సహాయం. నేనే మా వారు, మా అమ్మాయి చెప్పింది విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరో ఎక్కడో ఏదో చూసి చెప్పింది కాదండి. మా అమ్మాయి కళ్ళెదురుగా చూసి మా అమ్మాయి బాధపడతా చెప్తుంటే చెప్తున్నాను. ఇలాగే ఉందండి సిట్యుయేషను. మీరైతే అనవసరంగా డబ్బుల్ని వృధా చేయకండి. ఇప్పుడు మా దగ్గర రూపాయి ఉన్నా కూడా మేము కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం మేమిప్పుడు. ఓ రూపాయి లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా ఉండి కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అలా ఉన్నాయండి పరిస్థితులు. కానీ ఇంత ఇబ్బంది పడతామైతే మేము అనుకోలేదు. హెలికాప్టర్లు అయితే మరి ఎందుకు తిరిగాయోనండి ఎవరికి హెల్ప్ చేసాయో తెలీదు. మాకైతే మటుకు హెల్ప్ చేయలేదు. మా అమ్మాయి మరి ఇంకా విసుగొచ్చిందో ఏమో అంటుంది. ఆయన డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్టున్నారు మమ్మీ ఆయన.
అంటుంది. అంత ఎకిలిగా అంది. అలా అనిపిచ్చింది మా అమ్మాయికి. ఎందుకనంటే ఎంతమందోనండి ప్రతి ఇంటి మీద కనీసం 10 మందున్నారు. మేము ఈ దరిదాపుల్లోనే మా రోడ్డు, మా ఎనక రోడ్డు కలిపే ఉంటామండి. ఒక 1000 మంది దాకా ఉంటామేమో. కనపడమా మేము హెలికాప్టర్‌కి? 1000 మంది దాకా జెండా ఊపుతున్నారు. లైట్‌లేసేవాళ్ళు నైట్ పూట హెలికాప్టర్ ఎళ్తుంటే కూడా లైట్‌లేస్తున్నారండి. ఫోన్‌లో లైట్లు. కనపడమా? మీరైతే సహాయం చేయకండి.